वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोदन देवी विनाद जय जय। ఎరా రెడీ అయ్యావా లేదా? అన్నీ రెడీ చేసుకున్నావా? చేసుకున్నా. సరే లేచావా లేదా? ఎందుకీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఆఫ్టర్నూన్ 3కి. సరే సరే నువ్వు త్వరగా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను మీ అమ్మ అక్కడే వెయిట్ చేస్తాం. నా పేరు రఘు. నేను మీ అందరిలానే MBA గ్రాడ్యుయేట్ని. కానీ మీలో కొందరిలాగానే ఇంట్రోవర్ట్ని కూడా. మీకు తెలుసుగా ఇంట్రోవర్ట్స్కి పెద్దగా ఫ్రెండ్స్ ఉండారని. కానీ నాకంటూ కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరో ముందు ముందు మీకే తెలుస్తుందిలే. ఎక్కడికి రా అంత స్పీడ్గా రెడీ అవుతున్నావు? చెప్పా కదా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. అందులో ఇదే మొదటిది, షాడో. నిన్నేరా అడిగేది. ఎక్కడికి అంత స్పీడ్గా రెడీ అవుతున్నావు? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా ఏంటి? చెప్పా కదా నేను లండన్ వెళ్తున్నా అని. మర్చిపోయావా? చెప్పావు కానీ మరి ఇంత త్వరగానా? అయినా ఇక్కడంతా బాగానే ఉంది కదా. MBA చేసావు, మంచి జాబ్ కూడా చేసుకోవచ్చుగా. ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర పని చేస్తూ ఉంటావేంట్రా? ఇక్కడే మన వాళ్ళతో చేసుకోవచ్చు కదా. ఎప్పుడు చూసినా నాకు నచ్చలేదు నచ్చలేదు అంటావు. ఏం నచ్చలేదురా నీకు? నచ్చలేదురా, ఏమీ నచ్చలేదు. ఈ జనాలు, ఈ రాజకీయాలు, ఈ వ్యవస్థలు, వాళ్ళ పద్ధతులు అసలేం బాలేదు. అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నా. అందుకని దేశాన్ని వదిలి వెళ్ళిపోతావా? ఇదే నాకున్న రెండో ఫ్రెండ్ డాల్బీ. మాకంటే ప్రాణం లేదు, చైనా పీసులం. నువ్వు అలా కాదు కదా. ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగావు. అలాంటిది ఇక్కడ ఆనందాలని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావేంటి? అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కదా. అందుకే ఈ జనాలకి, సమాజానికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నా. ఆయన ఇక్కడ పద్ధతులు, కట్టుబాట్లు, మర్యాదలు అన్నీ బాగానే ఉన్నాయి కదా. చెప్పరా చెప్పు, వాడు అడుగుతున్నాడు కదా. అవును, మర్యాదలు, కట్టుబాట్లు, పద్ధతులు చాలానే ఉన్నాయి. ఇంట్లో అమ్మా నాన్న తిట్టారంటే వాళ్ళనే ద్వేషించి వెళ్ళిపోతాం, లేదా వాళ్ళనే గింటేస్తాం. కాలేజీలో లెక్చరర్స్ చిన్న మాట అంటే చాలు వాళ్ళని ఎదురేస్తాం. ఇలాంటి మర్యాదలు చాలానే ఉన్నాయి. సూపర్. ఇంకోటి ఏమన్నావు? కట్టుబాట్లు కదా. ఛా, ఈ కాలం వాళ్ళకి దాని మీనింగ్ తెలుసా? భర్త కొంచెం లేటుగా వచ్చినా సరే 10 రకాలుగా ఆలోచించే భార్య, సొంత వాడైన మగాడితో కొంచెం నవ్వుతూ మాట్లాడినా సరే అనుమానించి కొట్టి తిట్టి గెంటేసే భర్త, రకరకాలుగా అనుకునే ఈ సమాజం వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని గొడవలు పడి పాపం చిన్న పిల్లల్ని కూడా వదిలేసే నీచమైన భార్యాభర్తలు. ఇది ఈ కాలం కట్టుబాట్లు. పైగా ఇది ఇప్పుడు ట్రెండ్ అట. ఛీ, చాలా గొప్ప విషయం. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు ఇవాళ? ఇక్కడున్నంత స్వేచ్ఛ, స్వతంత్రం ఎక్కడుంది చెప్పు? తనే నా మూడో ఫ్రెండ్ లిల్లీ. ఏంటి స్వేచ్ఛ? నిజమే, మన దేశంలో ఎంత స్వేచ్ఛ ఉందంటే స్వేచ్ఛగానే రేపులు చేస్తున్నాం, స్వతంత్రంగానే యాసిడ్లు పోస్తున్నాం. పైగా అవి షేర్ కూడా చేస్తున్నాం. ఒక ఆడపిల్లని జాబు పంపాలంటే కూడా అంతే స్వేచ్ఛగా వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతున్నారు. మళ్ళీ ఈ మధ్య అయ్యో పాపం అమ్మాయి అనే దగ్గర నుంచి అయ్యో పాపం అబ్బాయి అనేదాకా దిగజారిపోయాం. స్వేచ్ఛ అంట స్వేచ్ఛ. బొంగేం కాదు, గోడ మీద ఉండు కాదు, బయటకు వచ్చి చూడు, నిన్ను కూడా లేపేస్తారు. అది కాదురా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు దూరంగా వెళ్ళి జాబ్లు చేస్తున్నారు, చదువుకుంటున్నారు కదా. అంతా బాగానే ఉంది కదా. నీకు తెలుసా, ఇప్పటికే చాలా ఊర్లలో కష్టపడి చదువుకున్న అమ్మాయిలు ఈ సమాజానికి, మృగాలకి భయపడి వాళ్ళ కష్టం, వాళ్ళ చదువు, వాళ్ళ ఎదుగుదల అన్నీ ఆ ఇంటి గడప అవతలనే ఆగిపోతున్నాయి. చా, అవునా? నువ్వు అనుకున్నట్లు ఇప్పుడు అలా ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆడవాళ్ళ పద్ధతులు చాలా మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళు రెడీ అయ్యే విధానం చూస్తుంటే అద్దాన్ని నాకే అసహ్యం వేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న చాలా మంది ఆడవాళ్ళు పక్క దేశాల కల్చర్ని ఫాలో అవుతున్నారులే. అదేరా నేను అంటున్నా, వాళ్ళు మన దేశాన్ని చూసి పద్ధతుల్ని, మన కల్చర్ని ఫాలో అవుతుంటే మనం మాత్రం మన కల్చర్ని మన చేతులారా మనమే చంపేస్తున్నాం. సరేరా, అన్నీ వదిలేయి. మా చైనా, జపాన్ లాగా అన్ని దేశాలతో పాటు ఇండియా కూడా బాగానే డెవలప్ అవుతుంది కదా. చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా జాబులు ఉన్నాయి. ఇంకేమైంది? ఏంటి డెవలప్మెంటా? ఇక్కడ వాళ్ళకంటే పక్క దేశం వాళ్ళ వస్తువులనే ఎక్కువ వాడుతున్నాం.
ఇదిగో నువ్వు ఈ ఫోన్ లాగా. ఛా, అప్పుడెప్పుడో 75 ఏళ్ళ కిందటి నుండి ఇప్పటి వరకు మనం డెవలప్ అవుతూనే ఉన్నాం. ఇంకా ముందు ముందుకి అవుతూనే ఉంటాం తప్ప ఎప్పటికీ అవ్వం. దేనిలో డెవలప్ అయ్యామంటే సెక్స్లోను, ఎయిడ్స్లోను, కరప్షన్లోనూ డెవలప్ అయ్యాం. ఎవడైనా ఏదైనా కొత్తగా కనిపెట్టాడంటే చాలు, అది వాడి వాట్సాప్ స్టేటస్లోను, ఇన్స్టా స్టోరీకి తప్ప ప్రపంచం చూడలేకపోతుంది. ఎందుకు? పక్కవాడు బాగుపడుతున్నాడంటే మనకు బాధ కదా. అది సరే కానీ ఇక్కడున్న నాయకులు, శాస్త్రవేత్తలు, యువత అంతా వేస్ట్ అంటావా? అలా నేనేమనలేదే. అసలు ఆ పక్క దేశాలు అంతగా అభివృద్ధి చెందుతున్నాయంటే కారణం మన దేశం నుండి వెళ్ళిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, స్టూడెంట్స్ అండ్ యంగర్స్ వల్లనే కదా. అసలు మీకు ఒక నిజం చెప్పనా, ప్రతి సంవత్సరం ఇండియా నుంచి లక్షల మంది స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. జాబ్ అని, స్టడీ అని, ఇంకోటని వేరే వేరే కారణాల వలన వలస వెళ్ళి అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ప్రపంచంలో యూత్ ఎక్కువ ఉన్న దేశం మనదే అయినా వాళ్ళకి సరైన సపోర్ట్ లేక రాజ్యాంగం వలనో, రాజకీయ వ్యవస్థ వలనో, కుల వ్యవస్థ వలనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, మనీ ప్రాబ్లమ్స్ అని, టాలెంట్ ఉండి కూడా నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. వాళ్ళలానే నేను కూడా బలైపోతానేమో అని వెళ్ళిపోతున్నా. సారీరా, నువ్వు రోజు వీటన్నిటి గురించి చెప్తుంటే మాకేంట్రా బాబు ఈ గోలా అనుకునే వాళ్ళం. అయినా నీలో ఇంత ఆవేదన, ఇన్ని విషయాలు దాచుకున్నావా? కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ప్రాణం లేకుండా ఇలా యంత్రంలాగా పుట్టి మంచి పనైంది. లేకుంటే చదువుకొని మీ అందరిలాగా నిరుద్యోగుల్లా ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళం. నువ్వు వెళ్ళడమే కరెక్ట్ రా. ఇందాక మీరంతా అన్నారే ఈ దేశం గొప్పది, ఎందుకు వెళ్తున్నావని. అవును, నా దేశం గొప్పదే. ఎలానో తెలుసా? నా దేశ రాజ్యాంగం గొప్పది, అడ్డదారులు తొక్కిన వాడికి నడవడికి నేర్పింది. నా దేశ ఆర్మీ గొప్పది, ఇంటికి పెద్ద కొడుకులా ఈ దేశాన్నే కాపాడుతుంది. ఇక్కడ రైతాంగం గొప్పది, ఆకలన్న వాడికి అమ్మలా అన్నం పెడుతుంది. నా దేశ విద్యా వ్యవస్థ గొప్పది, దేవుళ్ళలాంటి ఉపాధ్యాయుని ఇచ్చింది. అందుకే నా దేశం అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు ఈ జనాలకి రాజ్యాంగం అంటే విలువ లేదు, ఆర్మీ అంటే గౌరవం లేదు, రైతాంగం అంటే లెక్క లేదు, గురువు అంటే కనీసం గౌరవం లేదు. అందుకే ఈ సమాజం అంటే నాకు ఇష్టం లేదు. అవసరాలకు వాడుకునే రాజకీయ వ్యవస్థలు పక్కవాడి తెలివికి వేలెత్తి చూపి ఈ లోకుల మధ్య ఒకడు ఎదుగుతున్నాడంటే 10 మంది కిందకి లాగి ఈ జనాల మధ్య నేను ఉండాలనుకోవట్లేదు. ఒకవేళ ఉన్నానంటే ఎక్కడ శూన్యంలో మిగిలిపోతానేమో అని భయపడి వెళ్ళిపోతున్నాను. అయినా ఇక్కడ అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం నాకేం సరదా కాదు. అలా అని నా బ్రతుకు నేను బ్రతకాలంటే వెళ్ళిపోక తప్పట్లేదు. ఈ దేశాన్ని బాగు చేసే స్థాయి నాకు లేదు, విను బాగుపడే ఓపిక ఎవరికీ లేదు. అందుకే నేను ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు. సరేరా వెళ్ళు, మాకంటే ఎలాగో ప్రాణం లేదు, ఎమోషన్స్ లేవు. ఎక్కడ పడేసి అక్కడే ఉండిపోతాం. నీ ఒంటరితనం వల్ల మా ఒంటరితనం పోగొట్టావు, మాకు ప్రాణం వచ్చేలా చేసావు. నువ్వు వెళ్తే మళ్ళీ ప్రాణం లేని బొమ్మలుగా మిగిలిపోతామనే బాధ తప్ప గొప్పవాడి అవుతానంటే మేమెందుకు కాదంటాం. సరే వెళ్ళు. మేమాపాలనుకునేది ఈ దేశం నుండి మరో దేశం వెళ్ళే మనిషిని మాత్రమే కాదు, ఆ మనిషి తాలూకా నైపుణ్యాన్ని, ఆలోచనల్ని. ఒక యువత ఒక దేశం నుండి మరో దేశం వెళ్తున్నాడంటే తన బ్యాగు, దాంట్లో బట్టలు, వాటిపైన అమ్మ చేసిన పిండి వంటలు, ఇవి మాత్రమే కాదు తీసుకెళ్లేది, నైపుణ్యాన్ని, ఆలోచన విధానాన్ని. అయినా మనం పొలిమేర దాడుతున్నామంటే దానికి కారణం వెళ్ళే మనము, పంపించే మన తల్లిదండ్రులు కాదు, పంపించబడుతున్న రాజకీయాలు, ఇక్కడున్న రిజర్వేషన్ వ్యవస్థ వల్ల. అంతేగాని మన దగ్గర టాలెంట్ లేక కాదు, అవకాశాలు లేక. అయినా ఈ కాలంలో రిజర్వేషన్ అనేది రాజకీయ సొత్తులా మారిపోయింది. చివరిగా మేము చెప్పేది ఒక్కటే, వెళ్ళడం కాదు, తీసుకురండి, వచ్చేలా చేయండి. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే మీ వల్ల మాత్రమే అభివృద్ధి కాబట్టి. ఒకవేళ మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే దయచేసి క్షమించండి. జై హింద్.